హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే మేతి రైస్ అండి. మెంతాకుతో చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 4 లవంగాలు వేసుకొని వీటిని జస్ట్ ఫ్రై చేసుకోవాలండి. వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో చూడండి. ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు కట్ట మెంతాకండి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆ మెంతాకుని కొద్దిగా చాక్తో సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. డైరెక్ట్గా అలాగే ఆకులు వేయకుండా. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మామూలుగా మనం మెంతాకు చేదని అనుకుంటామండి. అసలు ఇందులో మెంతాకు వేసి చేసాము అని ఫీలింగ్ కూడా ఉండదండి. అస్సలు చేదు ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. మెంతాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయిందండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాస్తో 2 గ్లాసుల మామూలు బియ్యాన్ని ఒక 10 నిమిషాల ముందు కడిగి నానబెట్టి వేసానండి. ఇప్పుడు నీళ్లు వంపేసి ఆ బియ్యాన్ని ఇంకా ఇదంతా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అందులో వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఇప్పుడు దీనంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఈ బియ్యాన్ని కూడా మనం ఫ్రై చేసామంటే చాలా కమ్మగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ అనేది. మెంతాకు చేదు ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని, ఇంకా నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదండి, ఒక 4 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుందండి. ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి అవన్నీ ఏం అవసరం లేదండి. మెంతాకు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేశానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ నార్మల్ రైస్తో కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. మెంతాకు కదా, మెంతాకుతో ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఏం కర్రీస్ లేకపోయినా కూడా ఉత్త అన్నాన్ని తినేయచ్చండి, అంత కమ్మగా ఉంటుంది. లేదు మనం పెరుగు చట్నీ మీకు ఇష్టపడితే ఇంకా నాన్ వెజ్ రెసిపీస్తో కూడా ట్రై చేయించండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పెరుగు చట్నీతో డిష్ అవుట్ చేస్తున్నానండి, కాబట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.